బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి కేసులో కీలక నిందితుడు చిక్కాడు. A8 గా ఉన్న హరిబాబును ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 రోజులుగా పోలీసుల కళ్లు గప్పి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హరిబాబు తిరుగుతున్నాడు. రాజలింగమూర్తి హత్య కేసులో ఎమ్మెల్యే గండ్రా హరిబాబు హస్తం ఉందని మృతుడి భార్య సరళ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో హరిబాబును విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు, మరింత మంది నేతల వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, భార్య సరళ ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తుందో దీనికి సంబంధించి ఎప్పుడు విచారించే అవకాశాలు ఉన్నాయి పోలీసులు? సౌమ్య, ఈ గత నెల 19న రాజలింగమూర్తి హత్య తర్వాత 20 నాడు సాయంత్రం నుంచి కూడా హరిబాబు ఆఫ్కాండింగ్ లో ఉన్నాడు. అయితే కీలక నిందితులు పోలీసుల ముందు లొంగిపోయిన వ్యక్తులను విచారణ చేయగా హరిబాబు ప్రోద్బలంతోనే హత్యకు చేశామంటే చెప్పడంతో హరిబాబును A8 గా పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత హరిబాబు కోసం దాదాపు 3 వారాలకు పైగా ప్రత్యేక టీములతో గాలిస్తున్నారు. కానీ ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత హైకోర్టులో ఇప్పటికీ ఆ విచారణ కూడా పెండింగ్ లో ఉంది. అయితే విచారణ హైకోర్టులో పెండింగ్ పడుతుండడంతో పూర్తిగా సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ నుంచి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన దగ్గరి రక్త సంబంధికులతో తాను కొన్ని బయట ఫోన్లతోని కాంటాక్ట్ కావడంతో పోలీసులు ఆ వైపుగా దృష్టి సారించి ఢిల్లీ పరిసర ప్రాంతాల లోపల నిన్న హరిబాబును అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే భూపాలపల్లికి తీసుకొచ్చారో తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఆ హత్య జరిగినటువంటి రాజలింగమూర్తి హత్య జరిగిన మరుక్షణం నుంచి కూడా రాజలింగమూర్తి భార్య సరళ ప్రధానంగా ఇందులో హరిబాబు ఉన్నాడు. హరిబాబు వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి, కేసీఆర్, కేటీఆర్ కూడా ఉన్నారు. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 1,00,00,000 కోట్ల డబ్బులు అక్రమంగా వాడుకున్నారు, దీంట్లో కుట్రకోణ ఉందంటూ కూడా రాజలింగమూర్తి, కేసీఆర్, హరీష్ రావులపై కేసు వేశారు. సో అది ఇంకా పెండింగ్ లో ఉంది. సో అంటే ఆ కేసు వేసిన కారణంగానే తన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది వస్తుందని రాజలింగమూర్తిని అడ్డు తొలగించుకోవడానికి అక్కడి నుంచి ఆదేశాలు రావడంతోనే మాజీ ఎమ్మెల్యే గండ్రా తన అనుచరుడైనటువంటి హరిబాబు హత్యకు పాల్పడుతున్నారనేటువంటి వర్షం సరళ ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో హరిబాబు కూడా పోలీసులకు చిక్కడం దాదాపు 3 వారాలకు పైగా పరారీలో ఉండడము, పోలీసు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా హరిబాబు జాడ కనుక్కోకపోవడంతో ఈ అనుమానాలు కూడా తీవ్రంగా బలపడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఛాలెంజ్ గా తీసుకొని ప్రస్తుతం హరిబాబును అయితే పట్టుకున్నారు. అయితే హరిబాబు ఇంట్రాగేషన్ చేస్తే మాజీ ఎమ్మెల్యే గండ్ర హస్తం ఉందా, అసలు ఏ నేతలు ఎవరు చెప్తే హరిబాబు ఈ హత్యకు స్కెచ్ వేశాడు, నిందితులతోని ప్లాన్ వేసే విషయాలు తెలిసే అవకాశం ఉంది. అయితే హరిబాబుకు రాజలింగమూర్తి కూడా దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని అక్కడ పర్సనల్ ఇష్యూలు, అదేవిధంగా భూ కబ్జాలకు సంబంధించిన అంశాల లోపల. కానీ 4 ఏళ్ల పాటు హరిబాబు రాజలింగమూర్తి హత్యకు ఏ రోజు ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ప్రయత్నం చేశారు అనేది కూడా కీలక అంశంగా మారనుంది. సో హరిబాబుకు హత్య చేయించాలనే ఉద్దేశం లేదు, కానీ తన పై నుంచి ఎవరో కొంతమంది చెప్తేనే హరిబాబు చేసినటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది. సో దీంతో పోలీసులు రిమాండ్ తరలించిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి ఇంట్రాగేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హరిబాబు ఇన్ని రోజుల పాటు అబ్స్కాండింగ్ కావడం వెనుక కూడా కీలక నేతల ప్రమేయం ఉందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి ఇంట్రాగేషన్ లోపల అసలు తన వెనుకున్న నేతల హస్తాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. సౌమ్య, సో వేణు, హరిబాబు అసలు నోరు విప్పే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఆయన నుంచి ఏ హింట్స్ అయినా బయటికి వస్తూ ఉన్నాయా పోలీసుల విచారణలో? ఆఫ్స్కాండింగ్ తర్వాత కూడా హరిబాబుకు సంబంధించినట్టు మొబైల్ ఫోన్, తనకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కనుక సీజ్ చేసి ఉంటే మాత్రం దానికి సంబంధించి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు, హత్యకు ముందు తనకు ఏ నేతలతో మాట్లాడడం జరిగింది, హత్య తర్వాత కూడా ఎవరితో కాంటాక్ట్ అయ్యే అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం. ఆ టెక్నికల్ డేటా, అదేవిధంగా వాట్సాప్ లాంటి చాట్లు రిట్రీవ్ చేస్తే కొంత సమాచారం దొరికే అవకాశం కనిపిస్తోంది. అయితే హరిబాబు దొరికితే మాత్రం నిజంగా తన వెనుకున్న నేతల పేర్లు బయటకు వస్తాయని, తనను ఎన్ని రోజులు పరారీలో ఉండే విధంగా చేశారనేది కూడా అక్కడ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. దాదాపుగా 24 రోజుల పాటు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, పోలీసులు దొరకకుండా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా లేకుండా తప్పించుకున్నాడంటే కూడా ఇతర నేతల ప్రమేయం ఉంది. అంటే
హరిబాబు దొరికితే తామందరం బయటపడతామనే ఉద్దేశంతో తను తప్పించే ప్రయత్నాలు కీలక నేతలు కూడా చేసినటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల దొరికితే మాత్రం తప్పకుండా వాళ్ళకి సంబంధించిన లింకులన్నీ బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ హరిబాబు కనుక తాను తన నోటి వెంట నుంచి ఎవరెవరు తనకు సహకరించారు, ఎవరెవరు హత్య చేయాలని చెప్పారనే విషయాలు చెప్పకున్నా కూడా తనకు సంబంధించి తన సన్నిహితులు బంధువుల దగ్గర నుంచి ఫోన్ కాల్స్ కానీ తను చేసినటువంటి కమ్యూనికేషన్ సంబంధించి టెక్నికల్ డేటా అంతా రిట్రీవ్ చేస్తే మాత్రం దానికి సంబంధించి లింకులు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా అయితే పోలీసులు ఈ విషయంలో కొంత ప్రభుత్వం నుంచి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నుంచి ప్రెషర్ రావడంతో అదేవిధంగా సరళ కూడా ఏకంగా డీజీపీకి పిటిషన్ ఇచ్చారు. ఇందులో కీలక నేతల ప్రమేయం ఉంది, పూర్తి స్థాయి సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. అంటే ఇందులో వెనకున్న కీలక నేతలు ఉన్నారనేటువంటి ప్రెషర్ ఉండడంతో పోలీసులు కూడా హరిబాబు నోటి వెంట నుంచి అయితే వెనక ఉన్న కీలక నేతల ప్రమేయం ఎవరెవరు ఉన్న దానిపై కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ దానికి సంబంధించి టెక్నికల్ డేటా అంతా కూడా సేకరించే పని అయితే ఆ పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత బయటపడే అవకాశం ఉంది. సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.